నమస్కారం, భారత్ ఆవాజ్కు స్వాగతం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన మనసుని తొలిచివేసే ఒక అంశం గురించి మాట్లాడుకుందాం. సమాజంలో న్యాయం, సమానత్వం అంటే ఏమిటి? ప్రజలకు ఆకాంక్షలు, ప్రభుత్వ విధానాలు ఎందుకు ఒకే దిశలో సాగడం లేదు అని ఆలోచింపజేసే విషయం ఇది. ఒకవైపు కష్టపడి బతికే సామాన్య పౌరుడు తమ జీవితాన్ని మెరుగుపరుచుకోవాలని, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ప్రతి క్షణం శ్రమించే ఒక వ్యక్తి. అలాంటి ఓ నిరుపేద కుటుంబంలో ఎవరో ఒకరు ఒక చిన్న మోటార్ బైక్ లేదా వేరే ఒక వస్తువు ఆధారం చేసుకుని ఇక వీరు పేదవారు కాదని, వీరికి రేషన్ కార్డు అవసరం లేదని ప్రభుత్వం చెబుతునే వార్తలు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. నిజంగా అది ఎంతవరకు న్యాయం? ఒక మధ్యతరగతి లేదా పేద కుటుంబంలో ఆర్థిక స్థితి మెరుగుపడాలంటే అది నేరం అవుతుందా? చిన్నపాటి సంపాదనతో తమ జీవితాన్ని బాగు చేసుకోవాలనుకోవడం తప్ప? ఈ విధానం నిజంగా ప్రజల కష్టాలను అర్థం చేసుకుంటుందా? కష్టాల్లో ఉన్న వారికి ప్రభుత్వం అండగా నిలవాలి, కానీ ఇలాంటి విధానాలు వారి ఆశలపై నీళ్లు జల్లుతున్నాయి. ప్రతి పౌరుడికి గౌరవంగా బ్రతికే హక్కు ఉంది. చిన్న చిన్న వస్తువులు, కార్లు, బైకులు కొనుక్కునేందుకు మనం పడే కష్టం, మనం చేసే త్యాగాలు న్యాయాలకు అర్థం కావా? మరోవైపు మన నాయకులు ప్రజలకు సేవ చేయడానికే వచ్చామని చెప్పే ప్రజాప్రతినిధులు అదే ప్రయాణాన్ని, అదే మీటర్ను మనం వారిపై వర్తింపజేస్తే ఎలా ఉంటుంది? కొన్ని కోట్ల రూపాయల విలువైన లగ్జరీ కార్లు, ఫార్చునర్లు వంటి అద్భుతమైన సౌకర్యాలతో ప్రయాణించే మన నాయకుల గురించి ఏమనుకోవాలి? వారు ధనవంతులు కాదా? మరి వారికి ప్రజల పన్ను డబ్బుతో వచ్చే పెన్షన్ మరియు వేరే అన్ని సౌకర్యాలు కూడా నిలిపేయాలి కదా అని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తే మనం ఏం సమాధానం చెప్పగలం? నిజానికి ఇది చాలా సరళమైన, స్పష్టమైన ప్రశ్న. ఒకే దేశంలో రెండు రకాల న్యాయాలు ఎందుకు? పేదల కష్టార్జితంపై ఒక కొలమానం, సంపన్నులు నాయకుల జీవన శైలిపై ఇంకో కొలమానం. ఇది సరైన పద్ధతేనా? మనం ఇలాంటి వ్యవస్థలను, అసమానతలను ప్రశ్నించాలి. న్యాయం అందరికీ ఒకే విధంగా ఉండాలి. వన్ కంట్రీ వన్ రూల్ అనేది కేవలం నినాదం కాకుండా ఆచరణలో ఉండాలి. మన నాయకుల నుండి మనం ఆశించేది కేవలం మంచి పాలన కాదు, పేదల బాధలను అర్థం చేసుకునే సున్నితత్వం, సామాన్యుడి జీవన ప్రమాణంలో మెరుగుపరిచే నిజమైన సంకల్పం కావాలి. వాళ్ళు కూడా మనలాంటి మనుషులే, మన ఓట్లతో గెలిచేవారు. ప్రజలు కోరుకున్న మార్పును తీసుకొని రావాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఈ విషయంపై మీరేం ఆలోచిస్తున్నారో, మీ అభిప్రాయాలను, మీ ప్రశ్నలు ఎంత విలువైనవో, మన సమాజంలో నిజమైన న్యాయం, సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ తమ గళాన్ని వినిపించాలి. మనం ఐక్యంగా ప్రశ్నించినప్పుడే మార్పు సాధ్యమవుతుంది. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి. జై హింద్.